ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉంది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కనపడకపోవడంతో కార్యకర్తలు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. జగన్ ఎక్కువ సమయం బెంగళూరులోని తన విలాసవంతమైన ప్యాలెస్ లో గడుపుతుండటంతో పార్టీకి స్పష్టమైన వ్యూహం లేకుండా పోయింది. ఈ పరిస్థితిలో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు పార్టీ కార్యకర్తల్లో కొంత నమ్మకం కల్పించాలని ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలు ఎటువంటి ఫలితం ఇవ్వలేదు. మీడియా ముందు కూర్చున్న అంబటి చంద్రబాబు జగన్ కి భయపడి ఉన్నాడు. మళ్ళీ జగన్ సీఎం అయితే ఏం చెయ్యాలి అని ముందే ఆలోచిస్తున్నాడు అని అన్నారు. అంటే రాబోయే జగన్ పాలనకి చంద్రబాబు భయపడుతున్నాడని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే రాజకీయ విశ్లేషకులు చెప్పినది ఏమిటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతున్నా జగన్ ఒక్కసారి కూడా ప్రజా నిరసనలో పాల్గొనలేదు. 3-4 సార్లు నిరసనలు ప్రకటించినా ఆయన స్వయంగా ఒక్క దాంట్లోనూ హాజరు కాలేదు. పార్టీ కార్యకర్తలకే జగన్ ప్లాన్ ఏమిటో అర్థం కావడం లేదు. అలాంటి సమయంలో అంబటి చంద్రబాబు భయపడి ఉన్నాడని చెప్పడం ఖాళీ ధైర్యం లాగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి చంద్రబాబు ఒక్కరే కాదు, జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలే వైసీపీకి కేవలం 11 సీట్లు ఇచ్చారు. ఇన్ని వాస్తవాలు ఉన్న అంబటి చూపిస్తున్న ఈ నమ్మకం అసలైన ధైర్యం కాదని, కేవలం బయటికి చూపించే ధైర్యమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.